పార్టీలో గుర్తింపు సాధించారు పోతుల సునీత. పరిటాల సునీత అనుచరురాలిగా రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఆమె సేవలను గుర్తించిన తెలుగుదేశం నాయకత్వం ఎమ్మెల్సీని చేసింది. కానీ వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరారు పోతుల సునీత. రాజకీయ పదోన్నతి ఇచ్చిన చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. కానీ 5 ఏళ్ల కాలం అలా కరిగిపోయింది. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. దీంతో ఆమె ఒక్క క్షణం ఆలోచించకుండా మళ్లీ తెలుగుదేశం గుటికి చేరాలని భావించారు. అందుకు అడ్డంకిగా ఉన్న ఎమ్మెల్సీ పదవిని వదులుకునేందుకు కూడా సిద్ధపడ్డారు. అయితే ఆమెను పార్టీలోకి తీసుకోకూడదని టీడీపీ శ్రేణులు ముక్త ఖండంతో హైకమాండ్ రెడ్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆమె ఇష్టం లేకుండా బీజేపీలో చేరాల్సి వచ్చింది. అయితే బీజేపీలో ఉండలేను, టీడీపీలోకి వస్తాను అంటూ ఆమె రాయబారాలు పంపుతూనే ఉన్నారు. కానీ అధినేత చంద్రబాబు మాత్రం ఇంతవరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, కరి పద్మశ్రీ, వల్లి కళ్యాణ్ చక్రవర్తి, జయమంగళం వెంకటరమణ, మరి రాజశేఖర్ వంటి వారు రాజీనామా చేశారు. అయితే ఇందులో పోతుల సునీత తెలుగుదేశం పార్టీలో చేరేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. చాలా మంది ద్వారా ప్రయత్నాలు చేసి టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే వైసీపీలో ఉన్న సమయంలో చంద్రబాబుతో పాటు లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు సునీత. ఆ మాటలను గుర్తు చేసుకుని ఆమె టీడీపీలో చేర్చుకుంటే ఒప్పుకునేది లేదని క్యాడర్ హెచ్చరించింది. దీంతో నాయకత్వం సైతం వెనక్కి తగ్గింది. అయితే సునీతకు ఏం చేయాలో పాలుపోక పురంధేశ్వరి పిలుపు మేరకు బీజేపీలో చేరారు. ఎవరైనా వైసీపీ నేతలు పార్టీలో చేరే క్రమంలో మిగతా 2 పార్టీల అభిప్రాయం తీసుకోవాలన్న నిబంధన ఉంది. ఈ లెక్కన పోతుల సునీత బీజేపీలో చేరిక వెనుక టీడీపీ అంగీకారం ఉంది. ప్రస్తుతం బీజేపీలో ఉన్న పోతుల సునీత మనస్ఫూర్తిగా ఉండలేకపోతున్నారు. ఆమె మనసంతా టీడీపీ వైపు ఉంది. టీడీపీలో చేరుదామంటే వీరు లేకపోయిందని, తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీలో చేరాల్సి వచ్చిందని ఆమె ఆవేదనతో ఉన్నారట. ఓ మంత్రి ద్వారా చంద్రబాబుకు ఆమె విన్నపం చేశారట. తిరిగి టీడీపీలోకి వచ్చేస్తానని, గతం మాదిరిగా వ్యవహరించనని ఆవేదనతో చెప్పారట. కానీ చంద్రబాబు దీనిపై ఒక నిర్ణయానికి రాలేకపోయారట. మొత్తానికైతే ఆ మహిళా నేత ఆవేదన అంతా ఇంత కాదు. అధికారాన్ని వెతుకుతూ వెళ్లడం, అవకాశం ఇచ్చిన పార్టీలపై విమర్శలు చేయడం, అధినేతలపై వ్యక్తిగత కామెంట్లకు దిగడం వంటి కారణాలతో ఆమె ఈ స్థాయికి చేరుకున్నారు. నిజంగా ఇటువంటి దూకుడు నాయకులకు అది గుణపాఠమే.